ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియులరా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి దేవుడు ఈ మార్చి మాసం అంతట్లో కూడా తోడుగా ఉండి ప్రారంభం మొదలుకొని దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకమును దాని ఆశయు గతించుచున్నవి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గతించిపోయేదే, ఏది శాశ్వతమైనది లేదు. ప్రతిదీ కూడా ఒకానొక దినాన దేవుని యొక్క సృష్టి అయి ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు కాదనుకున్నప్పుడు ఏవి కూడా కళ్ళ ముందు కనబడవు. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని అంటా ఉన్నా. చాలా మంది ఈ లోకం మీద ఆశ పెట్టుకొని ఇవి శాశ్వతం అనుకుంటా జీవిస్తున్నటువంటి దినాలలో దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక, దేవుడు ఇస్తున్నటువంటి ఒక సూచన ఏంటి అంటే, నువ్వు పెట్టుకున్నటువంటి ఆశ ఆలోచనలన్నీ కూడా ఒకానొక దినాన గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, దేవుని ఇష్టాన్ని జరిగించడానికి ఆశపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దేవుని చిత్తమని గ్రహించి దాన్ని తగినట్లుగా నడవడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి జీవిస్తాడు, నిరంతరము జీవిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దానికి తగినట్టుగా ఒక మాట మార్కు రాసిన సువార్తలో ఒక మాట ఉంది, 13వ అధ్యాయం 31వ వచనం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశములు భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. ఆకాశమైనా గతిస్తుంది, భూమి అయినా గతిస్తుంది. ఈ భూమి మీద స్థిరము అని అనుకోవడానికి ఏది లేదు. ఏది కూడా ఈ భూమి మీద స్థిరమైనది మనం పెట్టుకున్నటువంటి ఆలోచనలు ఏవి కూడా కనుమరుగైపోతాయి. ఏవి కూడా స్థిరమైనవి ఏవి కూడా లేవు. నిన్నే మయన్మార్ అనబడేటువంటి ఒక దేశంలో భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. నిన్న వార్తలన్నీ కూడా అవే. ఆ భూకంపం వస్తే పెద్ద పెద్ద మేడలు, శిఖరానికి అంటేటువంటి మేడలు ఉన్నాయి. ఆ భూకంపంతో కుప్పగూలిపోయాయి. జనాలు చాలా మంది ఆ శిథిలాల కింద చనిపోయారు. చాలా మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని నడు రోడ్డు మీదకి అన్నిటి సమస్తాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. భూకంపము కలిగినటువంటి ప్రాంతమంతా కూడా ప్రజలు నివసించడానికి కానీ, ప్రజలు ఆ స్థానంలో ఉండటానికి కానీ ఏమాత్రం కూడా ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. మయన్మార్ అనబడేటువంటి దేశంలో నిన్న జరిగిన సంఘటన, ఇంకా ఆ ముందు మనందరికీ తెలిసినటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆకాశము గతిస్తుంది, భూమి కూడా గతిస్తుంది. ఇది శాశ్వతము, ఇది కదలదు, ఇది నిత్యము ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. నువ్వు కట్టిన మేడలైనా, నువ్వు నిలబడిన స్థలమైనా భూమి కంపించినప్పుడు నిలబడడానికి యోగ్యముగా అది కనబడినప్పుడు తెలుస్తుంది ఇది శాశ్వతము కాదు అని. ఇప్పుడు బాగానే ఉంది కదా, మనమేమి కదలడం లేదు, మెదలడం లేదు అనుకొని ఇదే శాశ్వతం అనుకొని ఒకవేళ జీవిస్తున్నటువంటి వ్యక్తులమైతే నిన్న జరిగినటువంటి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద మనము నిలవబడ్డానికి అర్హత కోల్పోతా ఉన్నాం. ఏది శాశ్వతమైనది కాదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకాశము గతించును, భూమి గతించిపోతుంది.
కానీ నా మాటలు మాత్రం గతింపవు. ఎందుకు గతింపవు? ఆయన చెప్తున్న మాట ఏమిటి? ఆయన చెప్తున్నటువంటి ఆలోచన ఏమిటి? లోకమును దాని ఆశయు గతించును, దేవుని చిత్తమును జరిగించేవాడు అదండి ఆయన మాట. ఆకాశము గతించును, భూమి గతించును, కానీ నా మాటలు ఏం చెప్తున్నాడు ఆయన మాట? లోకమును దాని ఆశయు గతించును. ఆయన పలుకుతున్న మాట, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన నీవు నేను అనుకుంటే కాదు. ఆయన అనుకున్నాడు కనుక ఆకాశం కలిగింది, భూమి కలిగింది. ఆయన సెలవిస్తూ ఉన్నాడు మాట, సృజించినటువంటి సృష్టికర్త సెలవిస్తున్నాడు మాట. ఆయన ఇష్టము, ఉంచుతాడో తీసేస్తాడో ఆయన ఇష్టం. ఇచ్చిన వాడు తీసేయడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక పథకం పెట్టిందనుకో, ఆ పథకం వాళ్ళు ఉంచాలనుకుంటే ఉంచుతారు, కాదనుకుంటే పెట్టింది వాళ్ళు కదా, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలరు. ఆకాశమును భూమిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే లోకమును దాని ఆశయు గతించును. ఈ లోకము శాశ్వతమని అనుకోవడానికి లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, అదే శాశ్వతం అనుకున్నాడు. చివరికి తన ప్రాణం పోగొట్టుకునే సమయానికి దేవుని గ్రహించకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దానివల్ల కలిగిన ఫలితము ఏమి కూడా కనబడలేదు. కాబట్టి లోకమును దాని ఆశయు గతించును అని అంటా ఉన్నాడు. లోకంలో చాలా ఆశలు కనబడతా ఉంటాయి, చాలా ప్రేరేపణలు కనబడతా ఉంటాయి. ఇది కావాలనిపిస్తూ ఉంటుంది, అటు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, అది చేయాలనిపిస్తూ ఉంటుంది. లోకమును దాని ఆశయు ఒకానొక దినాన గతించిపోతాయి. నువ్వు పెట్టుకున్న ఆశ నిర్వీర్యమైపోతుంది. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడట. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆయన చిత్తాన్ని గ్రహించాలి. ఈ భూమి మీద మనము మనుగడ సాగిస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి బలాన్ని బట్టి, మనకున్నటువంటి అధికారమును బట్టి, మనకున్నటువంటి ఆలోచన బట్టి, మనకున్నటువంటి శక్తిని బట్టి ఇది శాశ్వతం అనుకోవడానికి లేదండి. బలమైనటువంటి వ్యక్తులు బలహీనులుగా కళ్ళ ముందు కనబడుతున్నారు. ఎంతో మందిని మన కళ్ళ ముందు చూస్తా ఉన్నా. ఒకప్పుడు బాగున్నాడే, ఇప్పుడు ఏమైంది అని అనుకునేటువంటి పరిస్థితులు మనుషుల జీవితాల్లో కనబడతా ఉన్నాయి. మనం చూడడం లేదా? వారి బలం శాశ్వతంగా కనబడుతుందా? వారి అందం శాశ్వతంగా కనబడుతుందా? నిన్న ఉన్న మనిషి స్థితి ఈ రోజుకి ఏమైపోతుందో కనబడడం లేదు. లోకమును దాని ఆశయు గతిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. రాకడ దినాలు సమీపిస్తున్న కొలది నీవు నేను గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే ఇదిగో ఈ లోకము శాశ్వతము కాదు. కాదు. ఒకప్పుడు తెలిసి తెలియక వాటి మీద ఆశ పెట్టుకుని ఉండొచ్చు, అవి శాశ్వతమని అనుకొని ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నిరంతరం నిలవాలి అని అంటే ఆయన చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం ఎరిగి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. చాలండి. అన్నిటి అంతము సమీపమై ఉందట. సమీపమై ఉంది, ఎంతో దూరం లేదు. రాకడ దినాలు సమీపిస్తున్న కొలది అన్నిటి అంతం కూడా సమీపిస్తూ ఉన్నాయి. ఆయన వస్తున్నాడు అని అంటే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఏది కూడా ఈ భూమి మీద శాశ్వతంగా నిలవబడ్డానికి అది ధైర్యం చాలదు. అన్నిటి అంత సమీపమయ్యింది. ఆయన రాకడ సమీపించిన కొలది ఏం చేయాలట? కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు అదండి. అన్నిటి అంత సమీపమై ఉంది కనుక, లోకంలో దాని ఆశయం గతించిపోతుంది కనుక, మనం పెట్టుకున్నటువంటి ప్రతి ఆలోచన యావత్తు నిర్వీర్యమైపోతుంది కనుక, ఇప్పటి వరకు మనం చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఏమాత్రం కూడా అది ఫలితాన్ని చూపించదు కనుక
మనం చేయాల్సిన ప్రయత్నము పని ఏంటి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలట. ఇది రాకడ సమీపించే కొలది, దినాలు గడిచే కొలది, విశ్వాసమును బలపడే కొలది, అలాగే రాకడ సమీపించే కొలది, అన్నిటి అంతము సమీపమై ఉన్నదని ఎరిగి ప్రార్థనలో మనం అడుగు వేయాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. ఇందాక యవనస్తులు పాడినటువంటి పాట ప్రకారంగా ప్రార్థన వలనే పయనమాట. పయనము అంటే ప్రయాణము అని అర్థం. మనం ప్రార్థిస్తేనే మన ప్రయాణం కొనసాగుతుంది. మనం చెల్లించగలుగుతాం, ఒక అడుగు ముందుకి వేయగలుగుతాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అన్నిటి అంతం సమీపమై ఉన్నది కనుక మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఇందాక ప్రారంభంలో చదివిన మాట ఏంటి? లోకమును దాని ఆశయు గతించిపోతా ఉన్నాయి, కానీ అది దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని ఇష్టం ఏమైందో, దేవుని ఆలోచన ఏమైందో, ఈ రాకడ సమీపించే కొలది, దినాలు గడిచే కొలది, పరిస్థితులు మారే కొలది, ఇది అక్కడ భూకంపం వచ్చిందంట, అక్కడ వరద వచ్చిందంట, అక్కడ తుఫాన్ వచ్చిందంట, పరిస్థితులు భయంకరంగా మారిపోతా ఉన్నాయి అని మన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, పలానా చోట కరోనా వచ్చిందంట, ఇవి ప్రపంచానికి తల్లకిందులు చేయలేదా? పరిస్థితులు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేయలేదా? దేవుడు ఒక్కసారి గనక మన గురించి పట్టించుకోవడం వదిలేస్తే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, అదండి కనుకనే ఉండగలుగుతా ఉన్నా. అప్పుడప్పుడు వరకట్ట గుర్తు చేస్తాడు, జాగ్రత్త, బీ కేర్ఫుల్. నేను తలుచుకుంటే ఒక క్షణం కూడా చాలదు అన్నట్టుగా నిన్న జరిగినటువంటి మయన్మార్ ప్రాంతంలో జరిగినటువంటి ఆ సంఘటన, దరిదాపు 2-3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కరోనా అనబడేటువంటి సంఘటన, చాలా పరిస్థితులు మన జీవితాలకు కళ్ళకు అద్దినట్టుగా దేవుడు ప్రతికూల పరిస్థితులన్నీ కూడా చూపిస్తా ఉన్నాడు. మనిషి మనుగడకు కారణం ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు గనుక, యెహోవాయే నిన్ను కాపాడువాడు గనుక, యెహోవా పట్టణమును కాపాడిన దాన్ని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థమని తెలుసుకోవాలని నువ్వు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకమును దాని ఆశయు గతించును, దేవుని చిత్తమును జరిగించేవాడు అదండి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఏమిటి దేవుని చిత్తము? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలిగా. మన ఇష్ట ప్రకారం చేసుకుంటే కాదు కదా, మన తండ్రి ఇష్టం ఏందో కూడా తెలుసుకోవాలి. పిల్లలకు నచ్చినట్లుగా తండ్రి అన్నీ చేయడు, తండ్రికి నచ్చినట్లుగా పిల్లలన్నీ కూడా చెయ్యాలి. అది రూల్. అది పిల్లలకు నచ్చినట్లుగా తండ్రి చేసుకుంటూ పోయాడు అనుకో, వాళ్ళు తెలిసి తెలిగేసి ప్రతి తప్పుడడికి తండ్రి తలంచుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ తండ్రి ఎలాంటి వాడు తెలుసా? మనకు సరైనటువంటి మార్గాన్ని చూపించే దేవుడు. ఆయన చెప్తున్న మాట, ఆయన ఆలోచన, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుని అడుగులు వేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చిత్తం ఏంటి, ఆయన ఇష్టాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి కదా అంటాడు కదా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటయే. దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక కోరిక ఉంది, ఒక తపన ఉంది. ఆయనకున్నటువంటి ఆశ, తపన ఏంటి అని అంటే, ఇగో సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నీవు నేను బాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, మనం క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, మనం నీతిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన మనసులో ఉన్నటువంటి ఒక గొప్ప తలంపు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి అంటే,
నువ్వు పరిశుద్ధులుగా ఉండాలట. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఏవేవో మూటలు మోసుకొని ఇక్కడ పెట్టుకుంటే మన పరిశుద్ధతను భంగం చేస్తాయి. అవి మనల్ని మలినం చేస్తాయి. అది దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము. దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చలేము. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమట. పరిశుద్ధ గ్రంథంలో, అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 7వ అధ్యాయం 9-10 వచనాలు. 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. చాలండి. ప్రారంభములో తన స్థితి, స్థాయి, స్థానము ఆలోచన చేస్తే ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. ఎవరి వ్యక్తి? ఈ 2 వచనాల్లో ప్రారంభపు మాటల్లో అమ్మివేయబడిన వ్యక్తి అని రాయబడింది. అదే వచనాల్లో చివర్లో అంటాడు, అతడు తన ఇంటి వారంతటికి అతనిని అధిపతిగా. అదండి, ప్రారంభంలో అమ్మివేయబడిన వ్యక్తి ముగింపులో అధిపతిగా మారిపోయాడట. అమ్మివేయబడిన వ్యక్తి తన అన్నలు అనబడే వారు ఉన్నారు, సోదరులు అనబడే వారు ఉన్నారు, తోబుట్టులు అని పిలువబడుతున్నటువంటి వారు ఉన్నారు, రక్త సంబంధికులని పిలువబడుతున్నటువంటి సోదరులు ఉన్నారు. వారు చేసిన పని ఏంటంటే వారు ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారట. మత్సరపడితే పరిశుద్ధత ఉంటుందా, అపరిశుద్ధత ఉంటుందా? మత్సరము అంటే లోపలే చెడుగా ఆలోచన చేసుకోవటం, ఎదుటి వారి నష్టాన్ని కోరుకోవడం, ఎదుటి వారి నాశనాన్ని కోరుకోవడం, ఎదుటి వారిని మనం ప్రేమించలేకపోవడం, ఎదుటి వారిని ఓర్చుకోలేకపోవడం, అది మత్సరంగా మారిపోతుంది. ఆ గోత్రకర్తలు ఎవరీరు? ఒకే గోత్రం నుండి వచ్చిన వాళ్ళే, ఒకే తండ్రి సంతానమై ఉన్నటువంటి వారే. ఈ పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ లేదు, ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత లేదు, ఒకరి మధ్యలో ఒకరికి సంతోషపడ్డోళ్ళ. మిగిలిన వాళ్ళంతా ఒక పోగయ్యారు. యోసేపు ఒక్కడే ఒకటి చేశారు. యోసేపు ఒక్కడే చేసినటువంటి వీరు, యోసేపు ఏమో తన అన్నలకి ఆహారం ఇవ్వడానికి వెళ్తే తన అన్నలేమో యోసేపును అమ్మి వేయడానికి పూనుకున్నారు. చూసారా? మేలు చేస్తుంటే వారు కీడు చేయాలని తలపెడుతూ వారి మనసులో, వారి హృదయంలో మత్సరం పడతా ఉన్నారు. ఇదిగో వాడు వస్తున్నాడు, వాడిని నాశనం చేద్దాం, వాడు వస్తున్నాడు, వాడిని అమ్మేద్దాం, వాడు వస్తున్నాడు, వాడిని కళ్ళ ముందు కనబడకుండా చేద్దాం, వాడు వస్తున్నాడు, ఆ గుంటలో పడేసి చంపేద్దామన్నంత మత్సరాన్ని హృదయంలో పెట్టుకున్న వారై వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏమంటారు ఇక్కడ? ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడయ్యుండి. అదండి, ఎందుకు దేవుడు ఊరకనే యోసేపుకు తోడుగా ఉన్నాడా? వారు అనుకున్నారు, ఆశించారు, ఇవి యోసేపును నాశనం చేయాలని పూనుకున్నారు. కానీ వారి హృదయంలో ఏముందట? మత్సరం ఉంది. మత్సరాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? మత్సరాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? వాక్యం సెలవుతుంది. ఒక మాట చదువుదాం అక్కడ దానికి సంబంధించి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు
శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. చాలండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమట. మత్సరం అనేది మన హృదయంలో ఉండకూడదు. ఇదిగో ఆ గోత్రకర్తలు మత్సర పడ్డారు యోసేపు మీద. ఏం సాధించారు? వారు ఏవేవో ఆలోచనలు చేశారు. ఇక కళ్ళ ముందు కనబడకుండా పేడ విరగడైపోయిందని చెప్పి అనుకున్నారు. ఇక చంపడం ఎందుకులే, వెండి నాణాలకు అమ్ముకుంటే సరిపోతుందని అనుకున్నారు. ఇక వాడు పని అయిపోయిందని అనుకున్నారు. అమ్మివేయబడినటువంటి వ్యక్తి ఇప్పుడు అధిపతిగా కనబడతా ఉన్నాడు. ఇదిగో వారు ఆశీర్వాదమును దూరం చేసుకోవడానికి కారణం ఏంటి? యోసేపు ఆశీర్వాదములకు దగ్గర రావడానికి కారణం ఏంటి? వారేమో వారి హృదయం నిండా మత్సరాన్ని నింపుకొని ఉన్నారు. యోసేపేమో తన హృదయం అంతటిని కడుక్కుంటా ఉన్నాడట. తన అన్నల కళ్ళ ముందు కనబడుతుంటే కోపాన్ని పక్కన పెట్టేశాడు, ద్వేషాన్ని పక్కన పెట్టేశాడు. అన్నల ఆహారం కోసం ఐగుప్తుకు వస్తే వారందరిని ఆహ్వానించి వారికి ఆహారం ఇచ్చి పంపించేశాడు. జరిగిందేదో జరిగిపోయింది. యోసేపు హృదయము పరిశుద్ధముగా నిష్కలంకముగా ఉండడానికి గల కారణం, యోసేపు ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం, యోసేపు ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వ్యక్తి పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని చిత్తాన్ని ఎరగినటువంటి తన అన్నలని పిలువబడుతున్నటువంటి వారు మత్సరాన్ని హృదయంలో పెట్టుకొని వారిష్టాన్ని జరిగించారు, దేవుని చిత్తాన్ని జరిగించాల. ఆ చిన్న పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. వారు ఏమని పిలువబడతారంటే ఆ గోత్రకర్తలు మత్సరపడ్డారు అని రాయబడింది. యోసేపు ఆశీర్వదించబడ్డాడు అని రాయబడింది. మత్సరపడి సాధించిందే ఉంది. యోసేపు పరిశుద్ధుడై గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆకాశము భూమి గతిస్తుందట. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఏమిటా చిత్తం? నువ్వు పరిశుద్ధునిగా ఉండటమే దేవుని చిత్తం. ఆ పరిశుద్ధునిగా ఉండేటువంటి సమయంలో హృదయంలో మత్సరం ఉందా? హృదయంలో కల్మషం ఉందా? హృదయంలో ద్వేషం ఉందా? హృదయంలో పగ ఉందా? హృదయంలో ప్రేమ ఉందా? ఏది మనల్ని మత్సరపడేటువంటి వ్యక్తులుగా మార్చకుండా మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఏది యోగ్యమైనటువంటి ఆలోచన? ఆ యోగ్యమైనది మన హృదయంలో ఉందా? ఉంటే దేవుని చిత్తాన్ని జరిగించినట్టే. ఒకవేళ లేదా, ఆకాశం భూమి గతించే సమయంలో మనం కూడా గతించిపోయేవారమే. నిరంతరం నిలిచేటువంటి గుంపులో మనకి స్థానమే లేదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుని 37వ కీర్తన 1వ వచనం, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకుము. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను. అదండి మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఏదో ఓరికి అక్కడే పెట్టుకొని ఆ మత్సరాన్ని పోగేసుకొని కూర్చోబెట్టుకొని దాని మీద పొదుగుతా కూర్చోమంటే అసలుకే మోసం అయిపోద్ది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేము, మనం చేస్తున్న ప్రయాణంలో గమ్యానికి చేరలేము. ఉంది, చాలా పని ఉంది మనకి. ఏమేం పని ఉంది? ఇక్కడ రాయబడిన మాట, చెడ్డవారిని చూసి నీ వ్యసన పడద్దు, నీకు అవసరమే లేదు, చేసేదాన్ని చేసుకుంటా బానీయటమే. చూసేవాడు దేవుడు ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడద్దు, దుష్కార్యములు చేయవారిని నీవు చూసి నువ్వు మత్సర పడద్దు. నీ మనసులో ఏదేదో పెట్టుకొని మనం ఏది కూడా ఆలోచన చేసి మొరడు ఎక్కువ చేయలేమంట. మొరడు ఎక్కువ తక్కువ మన వల్ల అవుతుందా? చేసేవాడు ఎవరు?
మరి ఇంకెందుకు మనం మచ్చలు పెట్టుకోవాలి, మనం ఎందుకు ఇంకా దాని మీద పొదుగుతా కూర్చోవాలి? ఆయన అంటున్న మాట ఏమిటంటే, వారు గడ్డి వల్ల త్వరగా ఎండిపోతారు, ఇక నీకేం పని? పచ్చని కూర వల్ల వాడిపోతారు. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. చేతనైతే మేలు చేయి, నలుగురికి ఉపయోగపడు, నలుగురు సహాయపడు, నలుగురికి మాట సహాయం చేయి. నువ్వు ఎంతవరకు ఉపయోగపడగలుగుతావో ఈ భూమి మీద నీకు జీవం ఇచ్చినటువంటి ఆ దేవుడికి అంతగా నువ్వు ఉపయోగపడు. నలుగురు చేత మంచి అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు. ఏదో కొంత మనకు తోచినంత మాట సహాయమో, ఏదో ఒక మనిషిని ధైర్యపరిచే విధానంలోనో ఎంతో కొంత ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉండాలి. ఆయన అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ఎక్కడ తొట్టిల్లు పోవద్దు, తప్పుదావులో నడవద్దు, వంకర మార్గంలో ఎంచుకోవద్దు. ఈ దేశమందు నివసిస్తున్నటువంటి నీవు సత్యమందు ప్రయాణం చేయి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను నీ మార్గం యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఆయన యందు నమ్మిక ఉంచాలి, సత్యాన్ని అనుసరించాలి, యెహోవాను బట్టి సంతోషించాలి, యెహోవా మార్గాల్ని మన మార్గాలను యెహోవాకు అప్పగించాలి, మనం యెహోవాను నమ్ముకొని ఉండాలి. అప్పుడు ఆయన చేస్తాడు. కార్యాలను సఫలపరచాలన్నా, హృదయవాంఛలను తీర్చాలన్నా, మనకు మేలు చేయాలన్నా ప్రతిదీ కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనం చేయాల్సిన పని చేస్తే ప్రతిఫలాన్ని ఇచ్చేది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, లోకమును దాని ఆశ ఏమవుతుంది? శాశ్వతంగా ఉంటుందా? గతించిపోతాయి. దానికోసం మనం ప్రయాసం ఎందుకు? శాశ్వతంగా నిలబడే దానికోసం ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో శాశ్వతంగా నిలబెడుతుంది? నువ్వు పరిశుద్ధునిగా ఉండటయే దేవుని చిత్తం. ఆ పరిశుద్ధునిగా ఉండే క్రమంలో యోసేపు సహోదరులు మత్సరపడ్డారు. దానివల్ల వారు ప్రతిఫలాన్ని పొందలేకపోయారు. యోసేపు మత్సరపడ్డా? అన్నల కళ్ళ ముందు కనపడ్డారు చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. మరి మనం చేసిన పని ఏంటి మీరు అని చెప్పని, ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళని ఏమన్నా ఎదురాజ్యం వేసుకున్నాడా? ఏం చేస్తున్నాడు? ప్రేమతో ఆహ్వానించి వారు కొదువుగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఇచ్చి పంపించేసాడు. పోయింది మీ ఇష్టం అని చెప్పానండి. దేవుడే చూసుకున్నాడు. హృదయంలో పెట్టుకోవాలా యోసేపు. అదే తనకు పరిశుద్ధతకు కారణం అయ్యింది. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి నీవు మత్సరపడేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నీ హృదయాన్ని కల్మషము లేకుండా కడుక్కొని పరిశుద్ధంగా కాపాడుకున్నట్టు దేవుని చిత్తము. ఆ చిత్తానికి తగినటువంటి ప్రయత్నం ఈ రాత్రి నుండి నీవు ప్రారంభించుదువుగాక.